నా పేరు అనిరుద్. 2021 జూన్ 12. ఆ రోజున ఒక చిన్న అపార్ట్మెంట్లో ఆ అమ్మాయిని కలిసా. తన పేరు మయూరి. బంజారా హిల్స్లోని ఒక చిన్న ఫిలిం స్కూల్లో ఒక ఫిలిం మేకింగ్ వర్క్షాప్లో మేమిద్దరం కలిసాం. అప్పటి వరకు నాకు ఫిలిం మేకింగ్ అంటే చాలా ఇష్టం. కానీ తనని చూశాక ఆమె చూపులు ఫిలిం మేకింగ్ కన్నా ఎక్కువ ఆకర్షించాయి నన్ను. మేము పరిచయం అయ్యాక చాలా ఫాస్ట్గానే ఫ్రెండ్స్ అయ్యాం. 2021 నవంబర్ 9 ఆమె బర్త్డే. నేను జూబ్లీ హిల్స్లో ఆమె ఫేవరెట్ క్యాఫే అయిన ఆటమ్ టేల్స్లో డిన్నర్ ప్లాన్ చేశా. పింక్ డ్రెస్లో ఆమె వచ్చినప్పటి దృశ్యం ఇంకా నా కళ్ళల్లో నుంచి పోలేదు. తనతో మాట్లాడుతున్నంతసేపు అసలు సమయమే తెలిసేది కాదు. ఆమె నవ్వు, ఆ నవ్వులో ఏదో తెలియని అమాయకత్వం ఉండేది. చాలా ప్రశాంతత ఉండేది. కొన్నిసార్లు ఆమె నన్ను చూస్తూ మాట్లాడకుండానే కళ్ళతో ఏవేవో చెప్పేది. కానీ నేను మాత్రం ఎప్పుడు ఒకటే అనుకున్నా, నాలో ఉండే ప్రేమ ఆమెకు తెలిసినా తెలియకపోయినా నేను మాత్రం ఎప్పటికీ తనను ప్రేమిస్తూనే ఉంటాను. 2022 ఫిబ్రవరి 16. ఆ రోజు ఆమెకి ఎలాగైనా చెప్పాలని ఫిక్స్ అయ్యా. ఆమెకు ఒక మెసేజ్ పంపాను, ఐ నీడ్ టు టాక్ టు యూ అర్జెంట్లీ అని. ఆ రోజు సాయంత్రం ఆమె బజాజ్ ఎలక్ట్రానిక్స్ చౌరస్తా దాటుతూ రోడ్డుకు అడ్డంగా వచ్చింది. నేను ఎదురుదారి నుంచి బైక్ మీద వస్తూ ఉండగా చూసా. కానీ అప్పటికే ఒక కారు ఆమెను తాకింది. జనమందరూ అటువైపు పరుగులు తీశారు. నా కళ్ళ ముందే జరిగిన ఆ సంఘటనని నేను మర్చిపోలేకపోతున్నాను. నా కళ్ళ ముందే జరిగిన ఆ సంఘటనని నేను నమ్మలేకపోతున్నాను. నేను ఒక అంబులెన్స్లో తనని తీసుకెళ్ళాను. నేను తను చేయి పట్టుకుని ఒక అంబులెన్స్లో తనని హాస్పిటల్ వరకు తీసుకెళ్ళాను. కానీ అప్పటికే తనకి లేదన్నారు. తనతో పంచుకోవడానికి ఎన్నో మాటలు నా దగ్గర మిగిలిన్నా ఒక్క పదం కూడా చెప్పుకోలేకపోయాను. నా ప్రేమని ఆమెకే కాదు, ఈ లోకానికి కూడా చెప్పలేకపోయాను. ఇంతలోనే ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 16న బజాజ్ ఎలక్ట్రానిక్స్ సమీపం రోడ్లో ఒక గులాబీ పువ్వు వదులుతాను. ఎందుకంటే అదే రోజు నేను నా ప్రేమను చెప్పకముందే నా ప్రేమను కోల్పోయాను. మయూరి, నువ్వు నన్ను ప్రేమించావో లేదో నాకు తెలియదు, కానీ నాకు నీపై ఉన్న ప్రేమ నుంచి నేను ఇప్పటికీ తప్పించుకోలేకపోతున్నాను. ఇలా నా మయూరికి నేను చెప్పాల్సింది చెప్పకుండానే తనని కోల్పోయాను. మీలో ఎవరైనా మీ మనసులోని ప్రేమను పంచుకునే అవకాశం మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఇదే నా కన్ఫెషన్. ఇలాంటి కన్ఫెషన్స్ లేదా చెప్పుకోలేని మాటలు ఏవైనా మా ఛానల్ ద్వారా మీరు పంచుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్కి పంపించండి. మీ పేర్లు మార్చి చెప్పమంటే మార్చే చెప్తాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.